పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన అంశాన్ని గురించి తెలియజేస్తుంది. అయితే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అసలు ఎందుకు ఏర్పాటు చేశాము, ఇది ఏమిటి అన్నప్పుడు దీనికి ఒక చిన్న ఇంట్రడక్షన్ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచంలో ఉద్యోగస్తులని అంటే ప్రభుత్వ ఉద్యోగులను పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేసేటటువంటి పద్ధతిని మొదటగా ప్రవేశపెట్టినటువంటి దేశం చైనా. ప్రభుత్వ ఉద్యోగులని పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేసేటటువంటి పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి మొదటి దేశం చైనా. కానీ చైనా ఏ దేశాన్ని పరిపాలించలేదు, చైనా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళలేదు. కానీ ఈ పద్ధతిని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే. ఎందుకంటే బ్రిటన్ ఆల్మోస్ట్ ప్రపంచంలో 63 దేశాలని ఆక్రమించుకొని పరిపాలన చేసింది కాబట్టి బ్రిటిష్ వారే ప్రపంచవ్యాప్తంగా దీన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది. బ్రిటిష్ వారు ప్రపంచంలో ఆల్మోస్ట్ 63 దేశాలను పరిపాలన చేశారు కాబట్టి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా దీన్ని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చిన వీళ్ళు మన దేశంలో శిస్తు వసూలు చేయటం కోసం మొదటిసారిగా మన దగ్గర 1772లో వారన్ హేస్టింగ్స్ కలెక్టర్ వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రవేశపెట్టాడు. అయితే కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడు ఈ కలెక్టర్ వ్యవస్థ ద్వారా ఇది కాస్త 1793 నాటికి అంటే కారన్ వాలిస్ నాటికి సివిల్ సర్వీసెస్ విధానంగా మారింది. ఎవరి కాలం నాటికి? కారన్ వాలిస్ కాలం నాటికి. కానీ భారతదేశంలో సివిల్ సర్వీసెస్ ని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి విలియం బెంటింగ్. ఇతను సివిల్ సర్వీసెస్ ని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి విలియం బెంటింగ్. వీటి రూపకల్పనలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే లార్డ్ మెకాలే. ఇది ముఖ్యంగా ఈ సివిల్ సర్వీసెస్ కు అంటే రూపకల్పన, భారతదేశం ప్రవేశపెట్టిన అధికారి అంటేనేమో విలియం బెంటింగ్, దానికి రూపకల్పన చేసిన వ్యక్తి అంటేనేమో లార్డ్ మెకాలే. అయితే ఇలా కొనసాగుతున్నటువంటి సందర్భంలో బ్రిటిష్ వాడు 1813లో ఫస్ట్ టైం ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేస్తుంది. దీంట్లో అంటే ఒక గుమస్తా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఈ గుమస్తా ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాటిల్లో భారతీయులకు అవకాశం కల్పించారు. కంపెనీలో గుమస్తా ఉద్యోగాలు చేసుకోవటానికి భారతీయులకు అవకాశం కల్పించడం జరిగింది. అయితే భారతీయులకు అవకాశం కల్పించారు, కానీ ఉన్నత ఉద్యోగాల్లో మనకు అవకాశం కల్పించలే. దీన్ని 1853 చార్టర్ చట్టం ద్వారా ఐసిఎస్ ఉద్యోగాలు వీటిల్లో భారతీయులకు అవకాశం కల్పించారు. భారతీయులు కూడా ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ వాటిని రాసుకోవటానికి చేసుకోవటానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలకు భారతీయులకు అవకాశం కల్పించారు. ఇలా కల్పించబడినటువంటి అంశం 1921 నుంచి 26 వరకు పనిచేసిన లీ కమిషన్ ఏదైతే ఉన్నదో ఈ లీ కమిషన్ మన దేశంలో కేంద్రంలో రాష్ట్రాలలో వేరువేరుగా కేంద్రం మరియు రాష్ట్రాలలో వేరువేరుగా
పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ని వీటిని ఏర్పాటు చేయాలని సూచించింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏర్పాటు చేయాలని చెప్పి సూచించడం జరిగింది. అయితే వీటిని ఏర్పాటు చేయాలని సూచించినప్పుడు ముఖ్యంగా ఈ సివిల్ సర్వీసెస్ కమిషన్ అంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అంటే ఇవి ఉద్యోగులను ఎంపిక చేసేటటువంటి కమిషన్స్ ని సపరేట్ గా ఏర్పాటు చేయాలని చెప్పి సూచిస్తే దీన్ని 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా 1935 భారత ప్రభుత్వ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం ద్వారా మనం ముఖ్యంగా ఫస్ట్ అంటే కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను అలాగే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారతదేశంలో వేరువేరుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ని ఏర్పాటు చేసిన చట్టం అంటే దీన్ని వేరువేరుగా ఏర్పాటు చేయడం. ఇలా వేరువేరుగా ఏర్పాటు చేసినటువంటి కమిషన్ అంటే చట్టం అంటే 1935 భారత ప్రభుత్వ చట్టం. ఈ చట్టమే భారత రాజ్యాంగానికి ప్రధాన మూలాధారం కాబట్టి మరి 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి భారత రాజ్యాంగంలో 14వ భాగంలో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి అంశాన్ని చేర్చడం జరిగింది. 308 నుంచి 323 వరకు ఉన్నటువంటి అధికరణల్లో ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాల గురించి చేర్చినారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ మరియు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాల గురించి ఈ 14వ భాగంలో చేర్చినాం. నేను మొత్తం హిస్టరీని వెరీ సింపుల్ గా బ్రీఫ్ గా చెప్పాను. ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రభుత్వ ఉద్యోగులని పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేసే పద్ధతిని ప్రవేశపెట్టిన దేశం చైనా. కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ విస్తృతంగా ప్రచారం చేసి అమలు పరిచింది దేశం బ్రిటన్. ఎందుకంటే బ్రిటన్ ఆల్మోస్ట్ 63 దేశాలను పరిపాలించింది కాబట్టి ఆ దేశంలో దీన్ని బాగా అమలు పరిచారు. ఆ తర్వాత శిస్తు వసూలు చేసే విధానాన్ని శిస్తు వసూలు చేయటం కోసం 1772లో కలెక్టర్ వ్యవస్థను ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరు? వార్న్ హేస్టింగ్స్. అది సివిల్ సర్వీసెస్ అంటే పౌర సేవలు చేసేదంటే ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేసేదే పౌరునికి సేవలు చేయటానికి. కాబట్టి పౌర సేవలను చేసే ఒక డిపార్ట్మెంట్ గా అభివృద్ధి చెందింది. కాకుంటే దాన్ని సివిల్ సర్వీసెస్ విధానంగా రూపకల్పన చేసి పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన ఘనత లార్డ్ మెకాలేకి దక్కుతుంది. కాబట్టి భారతదేశంలో సివిల్ సర్వీసెస్ పితామహుడు అంటే లార్డ్ మెకాలే. కానీ భారతీయ సివిల్ సర్వీసెస్ పితామహుడు అంటే మాత్రం ఎవరు అంటే సర్దార్ పటేల్. భారత సివిల్ సర్వీసెస్ భారత సివిల్ సర్వీసెస్ దీనికి పితామహుడు సర్దార్ పటేల్. భారతదేశంలో అనంటే ఫస్ట్ ప్రవేశం. ఇప్పుడు మన దేశంలో సుప్రీం కోర్టుకు భారత సుప్రీం కోర్టుకు తేడా ఉంది. మన దేశంలో సుప్రీం కోర్టు అంటే బ్రిటిష్ వాడు 1774లో ఏర్పాటైన కలకత్తాలోని ఫోర్ట్ విలియం కోర్టులో ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు. భారతీయ సుప్రీం కోర్టు అంటే 1950లో భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఏర్పాటైన సుప్రీం కోర్టుని భారత సుప్రీం కోర్టు అని చెప్పి చెప్తా. అది ఏర్పాటు చేసింది ఎప్పుడు అంటే 1950లో భారత్. అది ఇక్కడ కూడా ఏంటంటే మన దేశంలో సివిల్ సర్వీసెస్ విధానాన్ని ప్రవేశపెట్టిన పితామహుడు అంటే ఎవరయ్యా అంటే విలియం బెంటిక్. కానీ దేశం స్వాతంత్రాన్ని సంపాదించిన సందర్భంలో మరి సివిల్ సర్వీసెస్ విధానానికి రూపకల్పన చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. కాబట్టి నీకు ఇక్కడ కాలేజీ పేరు కూడా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ అని సర్దార్ వల్లభాయ్ పటేల్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ అంటాము. ఆయన పేరు మీద పెట్టాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ అంటారు. ఎవరైతే ఐఏఎస్లు ఎంపిక అవుతారో ఐపీఎస్లు ఎంపికవుతారో ఎంపికైన వారికి మన హైదరాబాద్ లో శిక్షణ ఇచ్చేటటువంటి కేంద్రం ఏదైతుందో దాన్ని ఆ పేరుతో పిలుస్తారు.
కాబట్టి ఇక్కడ మీరు క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇకపోతే మరి 1813లో మొదటిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీలో కేవలం క్లర్క్ గుమస్తా ఉద్యోగాలు చేసుకోవటానికి భారతీయులకు అవకాశం కల్పించారు. కానీ 1853 చార్టర్ చట్టం ద్వారా ఐసిఎస్ లో భారతీయులు ప్రవేశించడం కోసం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురావటం జరిగింది. ఐసిఎస్ లో భారతీయుల ప్రవేశానికి ప్రత్యేక అంటే మనం కలెక్టరు ఉన్నత ఉద్యోగాలు చేసుకోవటానికి కూడా మనకు అవకాశం కల్పించారు. 1921 నుంచి 26 దాకా లీ కమిషన్ పనిచేసి చెప్పింది ఏంటంటే, ఈ దేశంలో ప్రభుత్వ ఉద్యోగుల ఎంపిక చాలా పెద్ద ప్రాసెస్ ప్రక్రియ కాబట్టి, ప్రభుత్వ ఉద్యోగుల ఎంపిక ఏదైతుందని ఒక పెద్ద ప్రాసెస్ కాబట్టి, మనకు కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య లక్షల్లోకి వచ్చింది కాబట్టి, వీళ్ళందరినీ ఎంపిక చేయాలంటే ఒక్క దేశం మొత్తానికి ఒక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ సరిపోదు, కేంద్రంలో రాష్ట్రంలో వేరువేరుగా ఉండాలని చెప్పడంతో అప్పుడు తప్పని పరిస్థితుల్లో ఈ యొక్క 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించి 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, కేంద్రంలో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్రంలో మరొక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశారు. ఇదే విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడున్న భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కేంద్రంలో రాష్ట్రాలలో వేరువేరుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏర్పాటు చేసే అంశాన్ని మరి 14వ భాగంలో ఉన్నటువంటి 308 నుంచి 323 వరకు ఉన్న అధికరణల్లో పొందుపరిచాం. ఇక్కడ ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, మనం 10 తర్వాత ఉన్న భాగాలను తీసుకుంటే 11, 12, 13 భాగాలు అయిపోయినాయి కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్యన. ఇప్పుడు చెప్పేటటువంటిది 14వ భాగం. ఇది పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించింది. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేటటువంటిది 15వ భాగం. అదేంటిది? ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం. ఎన్నికల కమిషన్ చెప్పిన తర్వాత సంక్షేమ యంత్రాంగం వస్తే 16వ భాగం చెప్తాం. 16వ భాగం చెప్తే ఆల్రెడీ 18 చెప్పినా 20 చెప్పుకున్నాం. ఆల్రెడీ 18, 20 అయిపోయింది కాబట్టి 11, 12, 13 అయిపోయింది, 18, 20 అయిపోయింది. అంటే ఇప్పుడు 14వ భాగం చెప్తాం, నెక్స్ట్ 15 చెప్తాం, తర్వాత 16 చెప్తాం. అంటే 16 వరకు 17 ఉండదు, 18 అయిపోతుంది, 20 అయిపోతుంది. అంటే మధ్యలో ఒక 17వ భాగం, 19, 20, 21 చిన్న చిన్న భాగాలు ఉంటాయి. వాటిని కూడా నేను వివరణ ఇస్తాను. మేము ముందే చెప్పాను ఒక మాట, కాన్స్టిట్యూషన్ సంబంధించినంత వరకు, భారత రాజ్యాంగానికి సంబంధించినంత వరకు ఏ ఒక్క చిన్న అంశాన్ని కూడా మనం పక్కకు పెట్టడానికి అవకాశం లేదు. కంపల్సరిగా దానిపైన వివరణ ఇస్తానని చెప్పాను. రాజ్యాంగానికి సంబంధించిన విషయంలో, సిలబస్ సంబంధించిన విషయంలో ఈ రెండిట్లోపట ఏ ఒక్కటి కూడా ఎగ్జామ్షన్ తీసుకోము. అది ఖచ్చితంగా టోటల్ గా చెప్పాల్సి ఉంటది. అది అందుకోసం మీకు గుర్తు చేస్తే 13 అయిపోయింది, 14వ భాగంలోకి వచ్చాము అని చెప్పడానికి. ఇక్కడ మీకు మన రాజ్యాంగంలోని 308 అధికరణ ఏదైతుందో
ఇక్కడ అన్వయింపులు అలాగే నిర్వచనాలకు సంబంధించినటువంటి అంశాన్ని తెలుపుతుంది. అన్వయింపులు నిర్వచనాలకు సంబంధించినటువంటి అంశం. అన్వయింపులు నిర్వచనాలకు సంబంధించినటువంటి అంశం అంటే మనకు వాస్తవంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎంపిక చేయటానికంటే ముందు నిర్వచనం అనేది ఇంపార్టెంట్. నిర్వచనం అంటే దేన్ని ప్రభుత్వ ఉద్యోగంగా పేర్కొంటాం, దేన్ని ప్రభుత్వ ఉద్యోగి అంటాం. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వం చేసేటప్పుడు కాంట్రాక్ట్ బేసిస్ లో ఉండొచ్చు, అవుట్ సోర్సింగ్ బేసిస్ లో ఉండవచ్చును, లేకపోతే శాశ్వతమైనటువంటి ప్రాతిపదికపై ఉండవచ్చును, కంటింజెన్సీ స్టాఫ్ అని చెప్పి ఉండవచ్చును. ఇట్లా రకరకాలుగా ఉంటాయి, వేరు వేరు అంశాలతో ఉంటాయి. అవుట్ సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ బేసిస్ కావచ్చు, కంటింజెన్సీ స్టాఫ్ కావచ్చు, పర్మనెంట్ శాశ్వత ప్రాతిపదికపై కావచ్చు. ఓకేనా? దినసరి వేతన కూలీలు ఇట్లా రకరకాలుగా వర్గీకరణ చేస్తా. దానికి సంబంధించిన నిర్వచనాలు కానీ, అలాగే రాష్ట్రం అంటే ఏమిటి దానికి సంబంధించిన నిర్వచనం కానీ, ఇవన్నీ కూడా వివరించేటటువంటి అధికరణ 308వ అధికరణ. ఇకపోతే 309 అనేటటువంటిది ఉద్యోగుల ఎంపిక, సర్వీసు, దీన్ని కేంద్రంలోనైతే రాష్ట్రపతి, రాష్ట్రంలోనైతే గవర్నర్ వీటిని రూపకల్పన చేయవచ్చును, లేదా పార్లమెంట్ లేదా శాసనసభలు ఈ రెండు కూడా చట్టాలు చేసి అమలు చేయవచ్చును. చట్టాలు చేసి అమలు చేయటానికి అవకాశం ఉంటుంది. అంటే మీకు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి దాంట్లో ముఖ్యంగా క్లారిటీగా ఉండాల్సింది ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేసే సందర్భంలో కానీ, వారి సర్వీసు నియమ నిబంధనలు నిర్ణయించేటప్పుడు కానీ, కేంద్రం అంటే మామూలుగా కేంద్రంలోనైతే రాష్ట్రపతి, రాష్ట్రంలో అయితే గవర్నర్ ఆదేశాలు, సర్వీసు నియమ నిబంధనలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేయవచ్చును. అలా కాకుండా ఉండాలంటే పార్లమెంటు చట్టం చేసి కేంద్రానికి, అఖిల భారత సర్వీసులకు, అదేవిధంగా శాసనసభ చట్టం చేసి రాష్ట్రానికి సంబంధించిన సర్వీసులకు సంబంధించిన నియమ నిబంధనలను రూపొందించుకునే అవకాశం, అధికారం ఉంటుంది. ఇది మీకు సింపుల్ గా చెప్పాలంటే, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రూల్స్ బుక్స్ ఉంటవి, రూల్స్ బుక్స్. దాన్ని మనం సిసిఏ రూల్స్ అంటుంటాం, హక్కు అంటే ప్రత్యేకంగా సిసిఏ రూల్స్ అని చెప్తుంటాం. దాని ప్రకారమే దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు నియమ నిబంధనలు ఉంటాయి. సర్వీసు నియమ నిబంధనలు అంటే మీకు సింపుల్ గా ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను వాస్తవంగా చెప్పాలంటే 100 రూపాయల కంటే ఎక్కువ విలువైన వస్తువుని నేను మార్కెట్లో కొంటే, కొనుగోలు చేస్తే దాని బిల్లు గవర్నమెంట్ కి సబ్మిషన్ చేయాలి. అంటే కొన్ని వర్తిస్తాయి, కొన్నిటిని అమలు చేస్తాం, కొన్నిటిని అమలు. పూర్వకాలంలో రూల్స్ రూపొందించినప్పుడు 70 ఏళ్ల కింద అది ఓకే ఉండవచ్చు, కానీ ఇవాళ 100 రూపాయలకి ఏ వస్తువు రాదు. పర్ఫెక్ట్ గా 3-4 ఛాయ్ తాగితేనే 100 రూపాయలు అవుతుంటాయి, ఒక కాఫీ తాగుతాం. దానికి సంబంధించిన బిల్లు పెట్టడం సాధ్యం కాదు కదా, ఒకటి. రెండో విషయం ఏంటంటే, నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని, ఈ హైదరాబాద్ లో పని చేస్తున్నాను అనుకోండి. నేను వేరే గ్రామం వెళ్ళాలంటే, వేరే సారికి వెళ్ళాలంటే, వేరే దగ్గరికి వెళ్ళాలంటే, నీకు ఖచ్చితంగా నువ్వు నీ యొక్క ఆఫీసు హెడ్ ఎవరైతే ఉంటారో అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సార్ నేను పలానా ఊరికి వెళ్తున్నాను చెప్పాలి. ఇప్పుడు ఎవరు చెప్తారు? లీవ్ పెట్టుకొని వెళ్ళు. అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, నువ్వు లీవ్ పెట్టినా కూడా పర్పస్ రాయాలి, ఏ పర్పస్ తో వెళ్తున్నావు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు అంటే మీకు సింపుల్ గా తీసుకుంటున్నారు కాబట్టి పెద్ద సీరియస్ గా ఉండదు.
అలాంటి సర్వీసు నియమ నిబంధనలు మొత్తం కూడా రూపొందించేటటువంటి అధికారం, ఆదేశించే అధికారం కేంద్రంలో రాష్ట్రపతికి, రాష్ట్రంలో గవర్నర్కి ఉన్నప్పటికీ కూడా పార్లమెంటు శాసనసభలు ప్రత్యేకంగా ఒక చట్టం చేసి వాటిని రూపకల్పన చేయటం జరుగుతుంది. నెక్స్ట్ 310 ఇది పదవీ కాలానికి సంబంధించిన అంశాన్ని తెలియజేస్తారు. పదవీ కాలం విచిత్రమైన అంశం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పదవీ కాలంలో కూడా ఏం రాసాం మనము అంటే సంతృప్తి సిద్ధాంతం అంటాము. సంతృప్తి సిద్ధాంతం అంటాము. మరి సంతృప్తి సిద్ధాంతం అంటే ఏమిటి? సంతృప్తి సిద్ధాంతం అంటే ఏమిటి అంటే మీకు కేంద్రంలోనైతే రాష్ట్రపతి, రాష్ట్రంలోనైతే గవర్నర్, వీరి సంతృప్తి ఉన్నంత వరకే ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగంలో కొనసాగుతారు అని చెప్పి పేర్కొన్నారు. రాజ్యాంగంలో ఉంది. విచిత్రమైన అంశం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఉంది అంటున్నా. భారత రాజ్యాంగంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏ కాలం, ఎంత కాలం వరకు పదవిలో ఉంటారు అన్నప్పుడు ప్రభుత్వం యొక్క సంతృప్తి ఉన్న ఆ సంతృప్తి గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పాము? మరి మీకు ఎంతమందికి ఐడియా ఉందో లేదో, ఇప్పటిదాకా మనం చెప్పేటప్పుడు ఒక 3 విషయాలు చెప్తాను. నేను ఎక్కువ చెప్పాను కానీ 3 విషయాలు చెప్తాను, మీకు కూడా క్లారిటీ ఉంటది. కేంద్ర మంత్రి మండలి ఎప్పటి వరకు పదవిలో ఉంటదంటే ఏం రాసామండి మనం? కేంద్ర మంత్రి మండలి 75లో 2వ క్లాస్ ఒకసారి చదవండి. కేంద్ర మంత్రి మండలి ఎప్పటి వరకు పదవిలో కొనసాగుతుందంటే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు అని రాశాం. 1. 2, రాష్ట్ర మంత్రి మండలి ఎప్పటి వరకు అధికారంలో కొనసాగుతుంది? రాష్ట్ర మంత్రి మండలి నేను చెప్పే కేంద్ర మంత్రి మండలి అయిపోయింది. రాష్ట్ర గవర్నర్ విశ్వాసం ఉన్నది. ఈ 2 అయిపోయింది. 3వ విషయం, గవర్నర్ ఎప్పటి వరకు పదవిలో ఉంటాడంటే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంటారు. అదే అంశాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర అదే అంశాన్ని చేర్చారు. సంతృప్తి సిద్ధాంతం అంటే భారత రాష్ట్రపతికి సంతృప్తి ఉన్నంత వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవిలో ఉంటారు. రాష్ట్ర గవర్నర్కి సంతృప్తి ఉన్నంత వరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవిలో ఉంటారు అని చెప్పి చేశారు. ఈ సంతృప్తి సిద్ధాంతం ఏదైతే ఉందో ఇది బ్రిటన్ లో అమల్లో ఉండేది. దాన్ని తీసుకొచ్చి భారతదేశంలో అమలు చేసినాం. ఇది సమస్య. గా ఉన్నట్లుగా తీసుకొచ్చి భారతదేశంలో అమలు చేయడం జరిగింది. ఉన్నట్లుగా తీసుకొచ్చి దాన్ని గా అమలు చేస్తున్నాము. అర్థమైందా? కాబట్టి ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏంటంటే భారతదేశంలో బ్రిటన్ లో ఏ సంతృప్తి సిద్ధాంతం అయితే అమల్లో ఉందో దాన్నే తీసుకొని భారతదేశంలో గా భారత రాజ్యాంగంలోని 310 అధికరణలో పొందుపరచడం జరిగింది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులైతే రాష్ట్రపతి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే గవర్నర్ యొక్క విశ్వాసం ఉన్నంత అంటే సంతృప్తి ఉన్నంత వరకు పదవిలో కొనసాగుతారని చెప్పి చెప్తున్నారు. కాగా 311 అధికరణ ఇది ఒక చిన్న అంశం చెప్తాను. అంశం ఏంటంటే ఒక ఎగ్జామ్లో, ఒక లా ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఒకటే ఎగ్జామ్లో 2 ప్రశ్నలు వచ్చినాయి. ఎగ్జామ్ ఒక్కటే, ప్రశ్నలు 2 వచ్చినాయి. దాంట్లో ఏమని వచ్చిందంటే ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవటానికి అవకాశం కల్పించే రాజ్యాంగబద్ధ అధికరణ ఏది అని అడిగాడు. ఒక ప్రశ్న ఒక దగ్గర, ఒక 5-6 ప్రశ్నలు, 10 ప్రశ్నల తర్వాత మళ్ళీ ఏమని అడిగాడు అంటే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పదవీ భద్రతను గురించి తెలియజేసే అధికరణ ఏదని అడిగాడు. ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవటానికి అవకాశం కల్పించే రాజ్యాంగబద్ధ అధికరణ ఏది అనేది ఒక ప్రశ్న వచ్చింది. 10 ప్రశ్నల తర్వాత మళ్ళీ ప్రశ్న ఏమనిచ్చాడు? అంటే ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సర్వీసులకు భద్రతను కల్పించే
ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను తెలియజేసే అధికరణ ఏదని ఇచ్చినాడు. ఎందుకు నేను చెప్పానంటే ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ చదివిన వాళ్ళు చదవని వాళ్ళు కూడా, దీనిపైన అవగాహన ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా 99.9% ఏదో ఒక ప్రశ్నకు తప్పుడు ఆన్సర్ పెడతారు. ఎందుకంటే రెండింటికి ఒకటే అధికరణం ఉంది కాబట్టి. రెండింటికి ఒకటే అధికరణం ఉంది కాబట్టి ఏముంది ఇక్కడ అంటే, ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకొనుటకు అవకాశం కల్పించే అది ఇక్కడే ఉంది. అయితే ఇక్కడ చూడండి గమ్మత్, ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేటప్పుడు రాజ్యాంగబద్ధంగా కానీ లేక చట్టబద్ధంగా కానీ ఉద్యోగుల యొక్క హక్కులకు భంగం కలిగించే విధంగా చర్యలుండరాదు. ఇవి ఉంటాయి. విషయం ఏంటంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా క్రమశిక్షణ చర్యలని ఉల్లంఘించినప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకునేటటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అంటే చర్యలు అంటే అతన్ని సస్పెండ్ చేయొచ్చు, ప్రభుత్వ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయొచ్చు, షోకాజ్ నోటీస్ ఇవ్వచ్చు, లేకపోతే ఆఫ్ మార్జిన్ ఇవ్వచ్చు, లేకపోతే అతన్ని డిమోషన్ చెయ్యొచ్చు. అతని యొక్క దాన్ని డిమోషన్ అంటే పదవి యొక్క దాన్ని డిమోషన్ అంటే కింది స్థాయికి తగ్గించటం కావచ్చు, లేకపోతే శాలరీస్ ఆపొచ్చు, లేకపోతే ఇంక్రిమెంట్లు ఆపొచ్చు. ఇవన్నీ చేయొచ్చు, ఇవన్నీ చేసే అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం డిస్మిస్ కూడా చేయొచ్చు ప్రభుత్వ ఉద్యోగి. అయితే ప్రభుత్వ ఉద్యోగి పైన చర్య తీసుకున్న తర్వాత ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా కోర్టుకు వెళ్తాడు, ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాడు. కోర్టుకు వెళ్ళినప్పుడు జనరల్ గా కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో కోర్టులు విచారణ చేస్తాయి. విచారణ చేసేటప్పుడు గుర్తుంచుకోండి, ప్రభుత్వం ఫస్ట్ ఏమో ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవటానికి సంబంధించింది. కానీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏవి కూడా రాజ్యాంగబద్ధంగా కానీ చట్టబద్ధంగా కానీ ఉద్యోగులకు సంబంధించిన హక్కులకు భంగం కలిగించే విధంగా ఉండకూడదు. అంటే వాళ్ళ హక్కులకు భద్రత ఉంటుంది, అట్ ది సేమ్ టైం వాళ్ళపై చర్యలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అని చెప్పటానికే నేను ఈ రెండు అంశాల గురించి వివరణ ఇచ్చింది. ఈ రెండు కూడా 311 అధికారులు ఉన్నాయి. ఒకటి ఎగ్జామ్ లో 2 ప్రశ్నలు వచ్చినప్పుడు కావాలని ఇచ్చినప్పుడు ఇలాంటిది సమస్యాత్మకంగా ఉంటుంది. దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతారు, దీంట్లో సందేహం లేదు. కాబట్టి నేను ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే, కొంచెం ఈ క్వశ్చన్స్ అనేటటువంటి క్వాలిటీలో అన్ని ఒకే రకంగా ఉన్నట్లు అనిపిస్తుంటాయి. ఆన్సర్స్ మాత్రమే కాదు, క్వశ్చన్స్ కూడా ఒక అంశంలో చెప్పిన దాన్ని ఇంకో దగ్గర కూడా అదే విషయం చెప్పినట్టుగా అనిపిస్తాయి. ఎందుకంటే మీకు గతంలో భారతదేశ కార్యనిర్వహణ మొత్తం రాష్ట్రపతి ద్వారానే జరగాలి అని చెప్పడానికి, భారతదేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద నిర్వహించాలి అని చెప్పటానికి తేడా ఉన్నది. కానీ మీరంతా అదంతా ఆల్రెడీ వచ్చింది కదా, ఇలా ఎందుకుంది అనుకున్నారు. కార్యనిర్వహణ మొత్తం రాష్ట్రపతి ద్వారా జరగాలని చెప్పేటటువంటిదేమో ఓవరాల్ గా టోటల్ గా చెప్పదలుచుకున్నటువంటి అంశం. కానీ మరి ఇక్కడ పేరు మీద అనేది ఎందుకు వచ్చింది అని అంటే, దేశ పరిపాలనలో రాష్ట్రపతికి సలహాలు సాయాన్ని అందివ్వటానికి ప్రధానమంత్రి అధ్యక్షుడు మంత్రిమండలి ఉంటుంది. వాళ్ళే పరిపాలన చేయటంలో కీలక పాత్ర పోషిస్తారు. మరి వాళ్ళే పరిపాలన చేయటంలో కీలక పాత్ర పోషించినప్పుడు మరి వాళ్ళ పేరు మీద చేయకూడదు, అది రాష్ట్రపతి పేరు మీద చేయాలని చెప్పడం వేరు. కానీ ఇక్కడ మనం కార్యనిర్వహణ 53 అధికారులు రాసింది వేరు. మొత్తం అందరు అధికారులు వస్తారు అక్కడ కార్యనిర్వహణ దగ్గర.
మొత్తం అధికారులు వస్తారు. ఇప్పుడు ఎన్నికలు ఉంది, ఎన్నికలకు నిర్వహించాలంటే రాష్ట్రపతి నిర్వహించాలి. వాస్తవం భారతదేశంలో ఎన్నికలు నిర్వహించాల్సింది రాష్ట్రపతి నిర్వహిస్తాడా? ఎన్నికల కమిషన్ నియమించి దాని ద్వారా ఎన్నికలు నిర్వహింపజేస్తాడు. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వ ఉద్యోగులను ఎంపిక చేయాలి. మీకు ఎంతమంది తెలుసు? ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ పైన రాష్ట్రపతి ఆమోద ముద్ర ఉంటది. కానీ ఎంపిక చేసేది రాష్ట్రపతి. ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆయన వచ్చి ఇన్విజిలేషన్ పేపర్ తయారు చేసి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి పేపర్ దిద్ది నీకు ఇంటర్వ్యూ చేసి నీ మార్కులను బట్టి నేను సెలెక్షన్ చేసి నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నాడా? ఆ పనంతా చేయమని ఎవరికి అప్పగించినాడు? పబ్లిక్. ఇలా అనేక సంస్థలను స్థాపించి రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు చేసి వాటి ద్వారా వాళ్ళ సహాయ సహకారాలతో రాష్ట్రపతి పరిపాలన నిర్వహిస్తారు. అది వేరు. 53 77లో 1వ క్లాజు ఆయన పేరు మీద అనే పదం ఎందుకు వచ్చిందంటే, రియల్ గా దేశంలో పరిపాలన చేసేటప్పుడు కీలక పాత్ర పోషించేది ప్రధానమంత్రి అధ్యక్షుడు ఉండే మంత్రిమండలి. భారతదేశం పార్లమెంటరీ ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తుంది. మరి పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో పరిపాలన నిర్వహించేటప్పుడు ప్రధానమంత్రి అధ్యక్షుడే మంత్రిమండలి కీలక పాత్ర పోషిస్తుంది. ఆ ప్రధానమంత్రి అధ్యక్షుడే మంత్రిమండలి కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి వాళ్ళు ఆ పరిపాలన నిర్వహించేటటువంటి సందర్భంలో మరి వీళ్ళు వాళ్ళ పేరు మీద చేయకుండా రాష్ట్రపతి పేరు మీద చేయాలని చెప్పటం అది వేరు ఇది వేరు అన్నమాట. కాబట్టి ఇక్కడ కూడా ఏంటంటే మీకు అంటే ఒక కొన్ని సందర్భాలు అన్ని ఒకటే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అలా కాదు. దాంట్లో చిన్న మెలిక కిటుకు చిన్న అంశం ఉంటుండే, దాన్ని మనం గుర్తించగలిగేటట్టుగా ఉండాల్సినటువంటి. ఓకే, నెక్స్ట్ 312 అధికారం. ఇది ఆల్రెడీ వచ్చింది. మరి మీకు ఐడియా ఉండాలి. నూతన అఖిల భారత సర్వీసుల ఏర్పాటు. వాస్తవంగా భారతదేశంలో 3 అఖిల భారత సర్వీసులు ఉన్నాయి. ఏంటివి? 1 ఐఏఎస్, 2 ఐపీఎస్, 3 ఐఎఫ్ఎస్. 3 అఖిల భారత సర్వీసులే ఉన్నవి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఈ 3 అఖిల భారత సర్వీసులు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్. ఓకేనా? ఈ 3 అఖిల భారత సర్వీసులు ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ సర్కార్య కమిషన్ సూచనలు చేసేటప్పుడు అఖిల భారత సర్వీసులను విస్తరించాలని చెప్పింది. ఈ 3 సరిపోవు, అఖిల భారత సర్వీసులు అదనంగా విస్తరించాలని చెప్పింది. ఎవరు? సర్కార్య కమిషన్. దానికోసం వాళ్ళు ఏం చెప్పినారు? మామూలుగా ఐఈఎస్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్, ఐహెచ్ఎంఎస్, ఇండియన్ హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్, ఐజేఎస్, ఇండియన్ జ్యుడిషియల్ సర్వీసెస్, ఈ 3 సర్వీసులను ఏర్పాటు చేయాలని చెప్పింది. ఐఈఎస్, ఐహెచ్ఎంఎస్, అదేవిధంగా ఐజేఎస్. ఈ 3టిని కూడా నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలని చెప్పి ఆ కమిషన్ సూచించింది. నిజంగా ఈ 3టిని ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగంలోని 312 అధికరణ చెప్పేది ఏమిటి అంటే, దీన్ని అనుసరించి రాజ్యసభ ఫస్ట్ 2/3 వంతు మెజార్టీతోని ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాలి. ఏది? వాటి ఏర్పాటు కోసం, నూతన అఖిల భారత సర్వీసుల ఏర్పాటు కోసం రాజ్యసభ తీర్మానం చేయాలి. చేసిన తర్వాత పార్లమెంటు ఒక చట్టం చేసి సాధారణ చట్టం చేసి నూతన అఖిల భారత సర్వీసులని ఏర్పాటు చేయవచ్చును. ఇది రాజ్యాంగంలో ప్రస్తావించబడిన అంశం. అంటే భారత రాజ్యాంగంలోని 312 అధికరణ. ఎవరో 249. అయ్యా 249 ఏంటిది? గుర్తుపెట్టుకో, అది 249. రాజ్యసభ ప్రత్యేక తీర్మానం చేస్తే రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశంపై కేంద్రం శాసనం చేస్తారు. అది వేరు. మనం చెప్పేది అధికరణ రాస్తే మరి 249 ఎందుకు రాస్తున్నామే? బందెల ఎందుకు రాస్తున్నాం? అది వేరు, ఇది వేరు. అది రాజ్యసభ తీర్మానం చేస్తే రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశంపై కేంద్రం శాసనం చేసేది 249.
నూతన అఖిల భారత సర్వీస్ 312 అక్కడే ఉంటది చూడు, రాజ్యసభ ప్రత్యేక అధికారాల దగ్గర ఉంటది. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఈ దేశంలో ఉన్న ఈ 3 అఖిల భారత సర్వీసులతో పాటు ఒకవేళ సర్కార్య కమిషన్ సూచించిన కొత్త నూతన అఖిల భారత సర్వీస్ ఏర్పాటు చేయాలంటే దానికి అనుసరించే పద్ధతి ఏంటిది? 312 అధికరణ అనుసరించి రాజ్యసభ 2/3 ప్రత్యేక మెజార్టీతో తీర్మానం చేస్తే పార్లమెంట్ ఒక చట్టం చేసి నూతన అఖిల భారత సర్వీసులని ఏర్పాటు చెయ్యవచ్చును. ఇక 313 అధికరణ చెప్పేది ఏంటంటే సంధికాలపు నియమ నిబంధనలు. వాస్తవంగా మన దేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేటటువంటివి, భారతదేశంలో వాస్తవానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనేవి మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏర్పాటు చేసుకున్నామా, లేక స్వాతంత్రం రావటానికంటే ముందే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏర్పడి పని చేస్తున్నాం? సింపుల్ ప్రశ్న ఏనండి. భారతదేశంలో అఖిల భారత సర్వీసులు అనేవి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏర్పాటు చేశామా, అంతకు ముందు నుంచే ఇవి పని చేస్తున్నాయి? మామూలు ప్రశ్న అడిగింది. అంత ముందు నుంచే పని చేస్తున్నాయి. మరి అంత ముందు నుంచి అఖిల భారత సర్వీసులు పనిచేస్తున్నవే అంటే ఆగండి. అంత ముందు నుంచి అఖిల భారత సర్వీసులు పనిచేస్తున్నాయంటే మరి అవ్వాలకు కూడా అఖిల భారత సర్వీసులు ఏవో నియమ నిబంధనలను ఆధారం చేసుకుని పనిచేస్తున్నవి కదా. ఆ రోజున కూడా అఖిల భారత సర్వీసులు అవి ఏదైనా కావచ్చు. ఐసిఎస్ అని చెప్పాం కదా ఇంతకుముందు, ఐసిఎస్ అని చెప్పా, అది 1800లోనే వచ్చింది కదా. 1853లో భారతీయులకు అవకాశం కల్పించారంటే అంత ముందు నుంచే ఉంది కదా. అప్పుడు ఈ అఖిల భారత సర్వీసులు అనేవి వాళ్ళు ఏర్పడి పని చేసేటప్పుడు ఏమన్నా నియమ నిబంధనలు ఉన్నాయా? ఏ నియమ నిబంధనలు లేకుండా పని చేసినవా ఆ రోజున? ఏమన్నా నియమ నిబంధనలు ఉన్నాయా? ఏ నియమ నిబంధనలు లేవా? మామూలు ఉన్నాయి. అదే విషయాన్ని రాజ్యాంగంలో రాశారు, ఒకసారి చూడండి. అవే విషయాలని అక్కడ రాసిన విషయాల గురించి ఏమని చెప్పారు ఇక్కడ అంటే, భారత పార్లమెంటు చట్టం చేసి, మరి జాగ్రత్తగానే, భారత పార్లమెంటు చట్టం చేసి ప్రత్యేక నియమాల నిబంధనలను రూపొందించేంత వరకు పార్లమెంటు చట్టం చేసి నూతన నియమాలను రూపొందించనంత వరకు పాత చట్టాలే వర్తిస్తాయని రాశారు. అర్థమైందా మీకు? పాత చట్టాలే వర్తిస్తాయని రాశారు. ఇది అర్థమైందా, అర్థం కాలేదా? ఫస్ట్, భారత పార్లమెంటు చట్టం చేసి ప్రత్యేకంగా కొత్తగా నూతనంగా నియమ నిబంధన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రూపొందించేటంత వరకు పాత శాసనాలే అమలులో ఉంటాయి. అంటే దాన్ని సంధికాలపు, ట్రాన్సిషనల్ పీరియడ్ అంటాం. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చే కాలం నాటికి బ్రిటిష్ వాడు భారతదేశంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏర్పాటు చేసినాడు, ఉద్యోగస్తుల నియామకం చేసినాడు. ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏర్పడినప్పుడు ఉద్యోగులను ఎంపిక చేసేటప్పుడు కొన్ని నియమాల నిబంధనలను అనుసరించినాడు, అమలు చేసినాడు. అయితే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం, మన పార్లమెంటు ప్రత్యేక చట్టం చేసి, దానిపైన ప్రత్యేక చట్టం చేసి కొత్త అంశాలు రూపొందించేటంత వరకు పాతవే అమలులో ఉంటాయి, వాటిని అమలు చెయ్యవచ్చును అని చెప్పి పేర్కొనడం జరిగింది. ఇక 314 అనేది రాజ్యాంగం నుంచి తొలగించారు కాబట్టి నేను దాని గురించి ప్రత్యేకంగా వివరించాల్సినటువంటి అవసరం లేదు, తీసేశారు. అది రాజ్యాంగం నుంచి తొలగించారు కాబట్టి మీరు దాని మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం లేదు. 315 నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఉంటాయి, వాటిని చెప్తాను ఒక్క నిమిషం.